చెప్పండి. అబ్బా నేను వీడియో తీస్తాను. మళ్ళీ అది నేను అది తిప్పే కదా, అందులో అది ఇంకొచ్చింది. నేను అది తిప్పాక అది ఇంకొచ్చింది. నువ్వు ఒక్కదానివే కూర్చొని రాసుకోరానమ్మా. అక్కడ నాకు ఫోటో తెస్తారంట. 9 బి అది బి. అదేంటి బి 9 ఏ రాసి 1 కన్నడ 1 2 9 2 3 అని చెప్పు. 3 అని చెప్పు. 3 అని చెప్పు. అమ్మ ఎవరమ్మా? తాతయ్యమ్మా. వాళ్ళలో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? సాంబార్ అమ్మా. ఓ అక్కడ వెళ్ళిపోయారు. చెప్పింది అమ్మలో ఇదిగో స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మాట్లాడుకోవచ్చు. ఇదిగో మాట్లాడంతో. నువ్వు అమ్మ కూతురువా నాన్న కూతురువా అంటున్నారు. చెవులో పెట్టుకున్నా. మాట్లాడు. నాకొద్దు, నువ్వు మాట్లాడు. అమ్మ కూతురువా నాన్న కూతురువా అంటాను. నేను మాట్లాడానమ్మా. నువ్వు మాట్లాడు తల్లి. నువ్వు అమ్మ కూతురువా నాన్న కూతురువా? ఎవరి కూతురువి? ఉండు, మాట్లాడు. చెప్తే మాట వినాలి. నువ్వు ఎవరి పాపవి? సర్లే వద్దంట, నాకు ఇచ్చేయాలంట ఫోన్. మూడోసారి ఇవాళ మధ్యాహ్నం బాగా పడింది, ఆ తర్వాత ఇందాక పడింది. అది ఇప్పుడు ఇవాళ అల్లా వర్షమేనమ్మా. అమ్మ నువ్వు ఎవరి కూతురువా? అమ్మ అమ్మ కూతురువా నాన్న కూతురువా? అమ్మ కూతురు కాదా? బొమ్మలు పంపడానికి. చంటి అంటే ఎవరు? పూర్ణిమ అంటే ఎవరు? పూర్ణిమ. మరి లక్ష్య అంటే ఎవరు? ఏది పాప? ఏది పాప? ఏది? ఆహా నువ్వేనా? మరి భద్రయ్య అంటే ఎవరు? భద్రయ్య. మరి లక్ష్మి అంటే ఎవరు? ఏ అమ్మ అమ్మమ్మ? మరి బోసు అంటే ఎవరు? బోసు. ఎక్కడ తాత? ఎక్కడ తాత? అక్కడ తాత. మరి వసుమతి అంటే ఎవరు? అమ్మా వసుమతి నాయనమ్మ. కౌశిక్ అంటే ఎవరు? అన్న. భావన అంటే ఎవరు? భావన అక్క. హర్ష అంటే ఎవరు? హర్ష. హర్ష ఏ హర్ష. హర్ష ఏ హర్ష అంటే ఎవరు చెప్పు? చెప్పు నాన్న. హర్ష. రజిత అంటే ఎవరు? రజిత. రజిత ఏదమ్మా? రజిత ఏది? ఎక్కడ? అక్కడ. ప్రసన్న అంటే ఎవరు మరి? ప్రసన్న పెద్ది. ప్రమోద్ అంటే ఎవరు? ప్రమోద్ పెదనాన్న.
కింద కూర్చోరాదు, కింద కూర్చొని రాసుకోవచ్చు.